ప్రయాణ కాలంలో అమ్మవారు మనందరినీ రక్షించి క్షేమంగా గమ్యానికి చేరుస్తుంది అని గతంలో నేను చెప్పా. అయితే ఇక్కడ చేసే ప్రయాణంతో పాటు ఈ జీవుడు మోక్షం కోసం చేసే ప్రయాణాన్ని కూడా అమ్మవారే రక్షించాలి. ఇది ఎలా చెప్తున్నారు? సప్తశతిలో చండీ కవచంలో చెప్తున్నారు. ఏమని? పంథానం సుపథా రక్షేన్మార్గం క్షేమకరీ తథా. పంథానము అంటే నడక, నడవడిక, అలవాట్లు, క్రమశిక్షణ. ఏ గమ్యం చేరుకోవాలైనా సరే ఇవి ఉండాలి. వీటిని రక్షించేది ఎవరు? అమ్మవారు సుపథ అనే రూపంలో పంథానాన్ని రక్షిస్తోంది. అలాగే మార్గం క్షేమకరీ తథా. మార్గము అంటే మనం ఏ మార్గాన్ని ఎంచుకున్నామో ఆ మార్గాన్ని క్షేమకరీ రూపంలో అమ్మవారే రక్షిస్తుంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే మోక్షం పొందడానికి మనం ఎటువంటి పంథాలో ఉండాలి? ధర్మము, సత్యము, శౌచము, ప్రధానంగా ఇంద్రియ నిగ్రహము, దానము, ఇవన్నీ పంథానము అవుతాయి. అంటే నడక, నడవడిక, క్రమశిక్షణ, అలవాట్లు. అలాగే మార్గములేంటి? మనందరికీ తెలుసు. జ్ఞాన మార్గము, కర్మ మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గము. ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. క్షేమంకరీ రూపంలో అమ్మవారే ఆ మార్గాన్ని సుగమం చేసి మనకి గమ్యాన్ని అనుగ్రహిస్తుంది, అంటే మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. మీకు ఇంకా బాగా తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను కాంచీపురం బయలుదేరి వెళ్తున్నా. ఎలా వెళ్ళాలి? నేను ఎంతసేపు ప్రయాణం చేయగలను? నాకు ఎప్పుడు ఆహారం కావాలి? నేను ఎప్పుడు దాహం తీర్చుకోవాలి? ఎక్కడెక్కడ నేను ఆగాలి అనే విషయం అంతా నడక, నడవడిక, అలవాట్లు. అయితే ఎంచుకునే మార్గం కారు మీద వెళ్ళొచ్చు, బస్సు మీద వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు, విమానం మీద వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. మార్గం ఏదైనా అవ్వచ్చు. నేను బైక్ ఎంచుకున్నా. నాకు గతంలో ఉన్న అలవాటుని బట్టి, అంటే నా పంథానాన్ని బట్టి, నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను బైక్ ఎంచుకున్నా. ఇది పంథానము అయితే మార్గం క్షేమకరీ తథా. మార్గం ఏదైనా ఎంచుకోవచ్చు. ఆ మార్గాన్ని రక్షించేది కూడా అమ్మవారే. ఇప్పుడు విష్ణు భక్తులు మమ్మల్ని అమ్మవారు రక్షించదా అండి, మరి మేము అమ్మవారిని పూజించం కదా అంటారు. అప్పుడు కూడా మనం రోజు చదువుకునే విష్ణు సహస్రం స్పష్టంగా చెప్తోంది. ఏమని? మార్గో నేయో నయో నయః. అక్కడ విష్ణు భగవానుడు ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే నడిపించేవాడు అయి ఉన్నాడు, ఆయనే నడక కూడా అయి ఉన్నాడు, ఆయనే గమ్యం కూడా అయి ఉన్నాడు. ఇది విష్ణు సహస్రంలో చెప్తున్నారు. కాబట్టి ఎలా చూసినా సరే మన గమ్యాన్ని మనం చేరుకోవాలంటే ఇక్కడైనా అక్కడికైనా భగవద్ అనుగ్రహం ఉండి తీరాలి.